ఒకసారి ఒక గురువు గారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి అంటాడు, గురూజీ మీరేమో ఈ భగవతత్వాన్ని ప్రచారం చేయమని చెప్పారు, నేను ఎవరికి చెప్పినా కానీ అందరూ ఒకటే మాట అంటున్నారు, ఈ ఆధునిక యుగంలో ఈ భక్తి భజనలు ఆధ్యాత్మికత ఇవన్నీ దేనికని చెప్పి అంటూ ఉంటారు, వాళ్ళకి ఎట్లా నచ్చజెప్పాలో ఏం అర్థం కావట్లేదు అని చెప్పి చెప్తాడు. అప్పుడు గురువు అంటాడు, ఆయనకి ఉపన్యాసం మధ్యలో ఒక గ్లాసులో నీళ్లు తాగడానికి ఒక గ్లాస్ పెట్టుంటారనమాట. సో గ్లాసు పైకెత్తి ఆయన ఇట్లా పట్టుకొని దీన్ని ఒక 10 minutes నేను ఇట్లా పట్టుకుంటే ఏమవుతుంది అంటారు. ఏమవుతుంది గురువుగారు, ఏం కాదంటారు. ఒక గంట సేపు పట్టుకుంటే చెయ్యి లాగేస్తుంది అండి, రోజంతా పట్టుకుంటే చెయ్యి ప్యారలైజ్ అయిపోద్ది అండి, కింద పెట్టేస్తే హ్యాపీగా ఉంటాడంటాడు. అప్పుడు గురువుగారు నవ్వుతూ చెప్తాడు, ఎటువంటి వ్యక్తికైనా మనసులో కష్టం ఒక 10 నిమిషాలు మోస్తే పర్లేదు, గంట సేపు మొయ్యాలంటే చాలా దుర్భరంగా ఉంటుంది, రోజంతా మొయ్యాలంటే ఇంకా దుర్భరంగా ఉంటుంది. నేను గ్లాస్ కింద దించి పెట్టేస్తే హ్యాపీగా ఉంటానన్నావు కదా, మనసులోని కష్టాన్ని ఎప్పటికప్పుడు కింద దించి పెట్టేసేదానికి ఆధ్యాత్మిక చింతన ఉపయోగపడుతుంది. అది ప్రతి ఒక్కరికి అవసరం ప్రస్తుత సమాజంలో. ఎందువల్ల అంటే ప్రతి ఒక్కడు విపరీతమైన స్ట్రెస్ఫుల్ లైఫ్ని గడుపుతున్నాడు. ఆ మనసులో ఉన్నటువంటి బరువుల్ని దించేసేదానికి ఆధ్యాత్మిక చింతన ఉపయోగపడుతుంది అంటాడు.